Hello friends, welcome to the Teacher Update channel. This is Divya. ఫ్రెండ్స్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో పనిచేయాలని అయితే ఎవరికి ఉండదు ఫ్రెండ్స్. చాలా మందికి డిఆర్డిఓ లాంటి ఆర్గనైజేషన్స్లో చేయాలని చాలా డ్రీమ్ అయితే ఉంటుంది. డిఆర్డిఓకి చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. సో మీకు అవకాశం వస్తే ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఎక్కడ డీబీటీ ఆర్గనైజేషన్స్లో జాయిన్ అయినా ఫ్రెండ్స్ మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చాలా టాప్ కంపెనీస్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఫారిన్ కంట్రీస్ కావాలని అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఎక్స్పోజర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఆధ్వర్యంలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీ డిఐబిటి అంటారు ఫ్రెండ్స్. దాంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా is having a character of duties to develop the detection technology for foodborne pathogens and toxins of biodefense importances as well as R&D on military nutritions. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క పని ఏంటంటే ఫుడ్బార్న్ ప్యాథోజన్స్ ఉంటాయి కదా, ఆ ఫుడ్బార్న్ ప్యాథోజన్స్ని, టాక్సిన్స్ని కనిపెట్టాలి. రీసెర్చ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించింది మిలిటరీకి సంబంధించిన న్యూట్రిషన్ ఉంటుంది కదా, ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి వాళ్ళకి అని చెప్పేసి మిలిటరీ వాళ్ళకి. డిఐబిటి ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఆఫ్ యంగ్ టాలెంటెడ్ మోటివేటెడ్ ఇండియన్ నేషనల్స్, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. అదేవిధంగా మన ఛానల్లో ప్రతి డిఆర్డిఓకి సంబంధించిన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను, ఇక్కడ చూడండి. మన ఛానల్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. వీడియో సెక్షన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. కొన్నిట్లో పర్మనెంట్ జాబ్స్, కొన్నిట్లో అవుట్ సోర్సింగ్, టెంపరీ కాంట్రాక్ట్. ఇక్కడ చూడండి, సిఎస్ఐఆర్ సంబంధించిన అన్ని ఇన్స్టిట్యూట్స్లో పర్మనెంట్ పొజిషన్స్, అది కూడా ఇంటర్మీడియట్లోనే పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇలా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, అన్ని 4 వీడియోస్ సిఎస్ఐఆర్ ల్యాబ్సే. సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ, సిఎస్ఆర్ సిఈఈఆర్ఐ, సిబిఆర్ఐ, సిఎల్ఆర్ఐ, ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్. అలాగే పోస్టల్ శాఖలో కూడా జీడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పిహెచ్ఈఏలో పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టులో పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. పోస్ట్ని బట్టి మీరు డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ అర్హత. ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి, డాక్టరేట్ అవార్డు అయితే వచ్చింది మా ట్విన్ సిస్టర్కి. సో తను ఒక వీడియో చేసింది. ఇలాగ చూడండి, ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైతే పిహెచ్డి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఈ వీడియో అనేది. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా వెంటనే ఇలా షార్ట్స్ రూపంలో వీడియో చేస్తుంటాం ఫ్రెండ్స్. పేపర్ కటింగ్స్ కూడా చేస్తాము. మీరు న్యూస్ పేపర్ని కూడా ఫాలో అవ్వలేదు, మన ఛానల్ని ఫాలో అయితే మీకు సరిపోతుంది. కాబట్టి తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. అలాగే ఇక్కడ డిఫెన్స్ నుంచి సంబంధించిన పొజిషన్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ చూడండి, చాలా మంది మేము మైక్రోబయాలజీ చేసాము, బయోటెక్నాలజీ చేసాము, ఈ సబ్జెక్ట్స్లో చేసాము అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అవకాశం అయితే వచ్చింది. మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ అయితే 15 జేఆర్ఎఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఫస్ట్ డివిజన్ ఉండాలి. అలాగే విత్ వ్యాలిడ్ నెట్ ఆర్ గేట్ స్కోర్ అయితే ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్, మీరు ఎంటెక్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎంటెక్ ఉంటే నెట్ అవసరం లేదు. పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్స్ విత్ నెట్ గేట్ అయితే ఉండాలి. లేదా మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంటెక్ చేసినా పర్వాలేదు. మీకు స్టైఫండ్ అనేది 37,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ 42,000 దాకా అయితే వస్తుంది. The award JRF will be as per the DRDO other national agency research fellowship rules ప్రకారం అయితే ఇస్తామని క్లియర్గా చెప్తున్నారు. టెన్యూర్ ఆఫ్ ద ఫెలోషిప్స్ విల్ బి ఇనిషియల్లీ ఫస్ట్ పీరియడ్ ఆఫ్ 2 years అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తారు 3rd and 4th year ఇఫ్ రిక్వైర్డ్, అవసరం అయితేనే. ఓన్లీ క్యాండిడేట్స్ పొసెసింగ్ అబౌవ్ మెన్షన్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉండాలి. సో జేఆర్ఎఫ్కి నాట్ ఎక్సీడింగ్ 28 years. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లికేషన్ సెండ్ త్రూ ద కొరియర్ విల్ నాట్ బి రిసీవ్డ్ ఆర్ యాక్సెప్టెడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ద ఎన్వలప్ కంటైనింగ్ అప్లికేషన్ ఫామ్ అపెండెడ్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్ మే బీ టైప్డ్ అండ్ సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్ డాక్యుమెంట్స్ సెంట్రల్ హెడ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ బయో డిఫెన్స్ టెక్నాలజీకి పంపించాలి. ఇది ఎక్కడుందంటే మైసూర్ అయితే ఉంది ఫ్రెండ్స్, చెన్నైలో. త్రో స్పీడ్ పోస్ట్ ఓన్లీ, స్పీడ్ పోస్ట్ మాత్రమే పంపించాలి. కొరియర్ లాంటి కానీ అలాంటివి ఏం చేయొద్దు. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కొరియర్ ద్వారా పంపించమనేసి. The envelope containing applications may be superscribed as a recruitment of junior research fellows.
సో ఇక్కడ ఎన్వలప్ ఉంటుంది కదా, ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద జూనియర్ రీసెర్చ్ ఫెలో అని రాసి ఇక్కడ వీళ్ళు చెప్పిన అడ్రస్ని నేను స్టార్ మార్క్ పెడుతున్నాను, ఆ అడ్రస్ మెన్షన్ చేయండి. సో నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ జేఆర్ఎఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 30 డేస్లో వాళ్ళకి పంపించాలని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, పోస్ట్ అప్లైడ్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలో సబ్జెక్ట్స్ ఏంటో రాయండి. నేమ్ ఆఫ్ దట్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్, ఫోటో, నేషనాలిటీ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్గా ఏమైనా కంపెనీస్లో పనిచేసినట్టయితే ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేశారు, ఎందుకు వదిలేశారు, మీకు వ్యాలిడ్ నెట్ అండ్ గేట్ స్కోర్ ఉందని చెప్పాను కదా, అది ఎంత ఉండాలి, సో ఏ ఇయర్లో నుంచి వచ్చింది వ్యాలిడిటీ అది మెన్షన్ చేయండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇంటర్వ్యూడ్ ఇన్ ఎనీ డిఆర్డిఓ ల్యాబ్స్, సో ఎప్పుడైనా మీరు డిఆర్డిఓ ల్యాబ్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏమైనా ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యారా అవన్నీ అయితే ఇవ్వండి. ఇక్కడ డే టు ప్లేస్ మెన్షన్ చేసి లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్, మీరు ఏమేమి ఎన్క్లోజర్స్ ఈ అప్లికేషన్ ఫామ్తో పెడుతున్నారు ఇక్కడ రాయండి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మెన్షన్ చేసి రాసిన తర్వాత వాళ్ళు మీరు ఏవైతే ఎన్వలప్ ఇక్కడ ఎన్క్లోజర్స్ ఇచ్చారో అవన్నీ మీరు జిరాక్స్ కాపీస్ పెట్టాలి. జిరాక్స్ కాపీస్ పెట్టి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అతికించండి ఫ్రెండ్స్. అతికించి వీళ్ళు చెప్పిన అడ్రస్ స్టార్ మార్క్లో పెట్టాను కదా, దానికి స్పీడ్ పోస్ట్ మాత్రమే పంపించాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అప్లై చేయాలి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఈ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు ఉంటే వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో అట్లీస్ట్ కొంతమందికనే ఇట్లా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి సబ్జెక్ట్స్లో పడడమే కొంచెం ఎక్కువ రేర్గా పడుతుంటాయి ఫ్రెండ్స్. నార్మల్గా మిగతా బీఈ, బీటెక్, డిగ్రీ లాంటి వాటిలో ఉంటాయి, కానీ డిఆర్డిఓ ల్యాబ్స్లో ఇలాంటి పొజిషన్స్ పడినప్పుడు మీకు ఫ్రెండ్ సర్కిల్ ఇలాంటి చేసిన ఎవరైనా ఉంటే మీరు బీటెక్ మైక్రోబయాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.